సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీముడు రణభూమిలో రథసేనను దాటి ముందుకొస్తున్నాడు. ఆ భీముడిని చూసి ద్రోణుడు నవ్వుతూ అతన్ని అడ్డగించాలని బాణాలను ప్రయోగించాడు. అక్కడికి వెళ్ళకూడదు కదా, సాత్వికి దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఎందుకంటే సాత్వికి దగ్గరికి సాయంత్రం లోపల వెళ్ళకూడదు. తర్వాత చీకటైపోతే అర్జునుడు సావు. ఇది వీళ్ళ యొక్క లెక్క. భీముడు ఆ బాణాలను సహించాడు. తన బలంతో తన ప్రభావంతోనూ కౌరవులను మోహానికి గురిచేసి వారిపై దాడి చేశాడు. కౌరవ సేనలోని రాజులు నీ కుమారుల చేత ప్రేరేపించబడి యుద్ధభూమిలో వేగంగా అన్ని వైపుల నుండి భీముడిని అడ్డుకొన్నారు. వారిని చూసి భీమసేనుడు సింహనాదం చేశాడు. ఇంతలో భోజసేనను, దరదసేనను, మ్లేచ్ఛ గణాలను ఎందరనూ ఎదిరిస్తూ పోరాడుతున్నటువంటి సాత్వికని చూశాడు. మధ్యలోనూ చూశాడు. ఇంకా వెళ్ళినట్టుగా వెళుతున్నాడు, అర్జునుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అర్జునుడు కనపడుతున్నాడు, మళ్ళీ మూసుకుపోతున్నాడు. అంటే సైన్యం. సాత్వికని చూశాడు. తర్వాత అర్జునుడిని చూడాలని నీ యోధులను ఎందరినో బాధిస్తూ వారిని దాటి ముందుకు వెళ్ళాడు. అప్పుడు అర్జునుడు సైంధవుణ్ణి వధించాలని విజృంభిస్తున్నాడు. ఆ అర్జునుడిని చూసి భీముడు పెద్ద పెద్దగా అరిచాడు. భీకరంగా అరుస్తున్నటువంటి ఆ భీమసేనుడి సింహనాదాన్ని రణభూమిలో అర్జునుడు, కృష్ణుడు విన్నారు. ఎందుకు ఇట్లా అరుస్తున్నాడు? ఊపిరంతా బిగబట్టి అరుస్తున్నాడు. వెంటనే కృష్ణార్జునుడు కూడా అతన్ని చూడాలని పదే పదే గర్జించారు. ఆ తర్వాత అర్జునుడు, కృష్ణుడు కూడా పెద్దగా అరుస్తూ భీముడిని సమీపించారు. అంతా అరుపులో అరుపులు. ఇంతలో దూరంగా ఉన్నటువంటి ధర్మరాజు భీముడి గర్జనను, అర్జునుడి సింహనాదాన్ని విని అబ్బయ్యా ఎంతో ఆనందించాడు. తన శోకాన్ని తొలగించుకున్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి మనస్సులో ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు సాంకేతాన్ని ఇచ్చావు. మనసులోనే నీ మాటను ఆచరించి చూపించావు. అర్జునుడు అదృష్టం కొద్దీ యుద్ధభూమిలో ప్రాణాలతో ఉన్నాడు. అదృష్టం కొద్దీ సాత్వికి క్షేమంగా ఉన్నాడు. అదృష్టం కొద్దీ కృష్ణార్జునులు నినాదాలు చేస్తున్నారు. వాటిని నేను వింటున్నాను. కిరీటమాలి బలవాన్, కిరీటమాలి బలవాన్, శ్వేతాశ్వః కృష్ణసారథిః, శ్వేతాశ్వః కృష్ణసారథిః, మమ ప్రియశ్చ సతతం, మమ ప్రియశ్చ సతతం, దిష్ట్యా పార్థః సజీవతి, దిష్ట్యా పార్థః సజీవతి. అర్జునుడు కిరీటి, శ్వేతవాహనుడు, కృష్ణసారథి, బలశాలి. ఆ అర్జునుడు నాకెంతో ఇష్టమైనవాడు. అతడు అదృష్టం కొద్దీ జీవించున్నాడు. పుత్రశోకంతో బాధపడుతున్నాడు. ఈరోజు యుద్ధంలో అర్జునుడు సైంధవుణ్ణి చంపుతాడా? శ్రీకృష్ణుడి రక్షణలో సూర్యాస్తమయానికి ముందే ప్రతిజ్ఞను పూర్తి చేసుకుంటాడా? ప్రతిజ్ఞను నెరవేర్చుకున్న ఆ అర్జునుడిని నేను చూస్తానా? మళ్ళీ యోచన పట్టుకుంది దీనికి. దుర్యోధనుడికి మేలు చేయటంలో సైంధవుడు ఆసక్తుడై ఉన్నాడు. అతడు ఈ రోజున అర్జునుడి చేతిలో మరణించి పాండవ పక్షంలోని వారిని సంతోషపెడతాడా? అర్జునుడి చేతిలో మరణించిన సైంధవుడిని చూసిన తర్వాత అయినా దుర్యోధనుడు మాతో సంధి చేసుకుంటాడా పోని? అలాగే భీముడి చేతిలో చనిపోయిన సోదరులను చూసిన తర్వాత అయినా బుద్ధిహీనుడైనటువంటి ఆ దుర్యోధనుడు మాతో సంధి చేసుకుంటాడా? నేల కూలిన ఇతర యోధులను చూసిన తర్వాతనైనా దుర్యోధనుడు బాధపడతాడా? అతడి మనస్సు కరుగుతుందా? మిగిలిన వీరులను రక్షించుకోవాలని దుర్యోధనుడు సంధికి అంగీకరిస్తాడా అని ఇలా అనేక విధాలుగా ధర్మరాజు దయామయుడై చింతించాడు. పాపం అలా ధర్మరాజు ఒక పక్క చింతిస్తూ ఉండగా మరో పక్క ఘోరమైన యుద్ధం జరుగుతూనే ఉంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 129 నుండి 137 వరకు గల అధ్యాయాలు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, మహాబలుడైన భీమసేనుడు
యుద్ధభూమిలో అలా గర్జిస్తుంటే బలవంతుడైన కర్ణుడు కూడా భీకరంగా సింహనాదాలు చేశాడు. భీముడి పైకి విజృంభించాడు. కర్ణ భీముల మధ్య ఘోర యుద్ధం జరిగింది. భీముడు కర్ణుణ్ణి ఓడించాడు. అప్పుడు కర్ణుడు రథం నుండి క్రిందికి దూకాడు. ఎంతో భయపడి వృషసేనుడి రథం ఎక్కాడు. అలా యుద్ధంలో భీముడు కర్ణుణ్ణి ఓడించి సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. అప్పుడు నీ కుమారుడైన దుశ్శలుడు భీముడిపైకి యుద్ధానికి దిగాడు. కోపించినటువంటి భీముడి దెబ్బకు దుశ్శలుడు పయనం పెట్టుకున్నాడు. పాండవ వీరుల వల్ల నీ సేనంతా చెదిరిపోయింది. నీ వ్యూహం భగ్నమైపోయింది. అర్జునుడు సైంధవుణ్ణి వధించాలని ముందుకు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీమసేనుడు వెళ్ళారు. దుర్యోధనుడు ఈ సమయంలో అతి భయంకరంగా యుద్ధాన్ని చేయాలని సిద్ధమయ్యాడు. తన అనుచరులతో కలిసి వెంటనే సైంధవుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు నీ కుమారుడైన దుర్యోధనుడు గదను పట్టుకొని పాంచాలులపై దాడి చేశాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఓ మహారాజా, యుద్ధం ఒళ్ళు జలధరించేటట్లుగా సాగింది. భీముడు తనతో పోరాడిన కర్ణుణ్ణి విడిచి వీరులైన కృష్ణార్జునులు ఉన్న చోటికి వెళ్ళాలనుకున్నాడు. ఓ మహారాజా, కర్ణుడు మళ్ళీ చక్కగా ఉన్న రథాన్ని ఎక్కాడు. గాలికి పైకి ఎగిసిపడే సముద్రంలాగా భీముడి పైకి దాడి చేశాడు. కర్ణ భీమసేనుల కన్నులు బాగా ఎర్రబడి ఉన్నాయి. వారిని చూసి నీ సేనలోని మహారథులందరూ వణికిపోయారు. పరస్పరం చంపాలనుకుంటూ యుద్ధం చేసుకుంటున్న రెండు ఏనుగులకు మధ్య జరిగిన యుద్ధంలాగా కర్ణ భీములకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. కర్ణుడు ఘోరంగా పీడించబడ్డాడు. అతడి పరిస్థితి చూసి దుర్యోధనుడు కోపించాడు. దుర్జయుడిని పిలిచాడు. ఓ దుర్జయ, వెళ్ళు. భీముడు మన కర్ణుణ్ణి మన ఎదురుగానే కబళించబోతున్నాడు. నువ్వు వెళ్ళి కర్ణుడి బలాన్ని వృద్ధి చేయి. ఆ భీముడికి వయస్సు వచ్చినా మీసము గడ్డము రాలేదు. ఆ భీముడిని ఏమాత్రం ఆలోచించకుండా చంపాయి అన్నాడు. ఆ మాట విని దుర్జయుడు దుర్యోధనుడితో అలాగే ఆమె మీదికి దాడి చేశాడు. 9 బాణాలను ప్రయోగించి భీముడిని బాధించాడు. భీముడు కోపించి దుర్జయుడిని బాణాలతో బాధించాడు. వేగంగా అతన్ని ఒక బాణంతో చంపేశాడు. ఆర్తుడితో పాటు సారథిని మరో బాణంతో చంపేశాడు. అప్పుడు కర్ణుడు దీనుడై ఏడుస్తూ నీ కుమారుడికి ప్రదక్షిణం చేశాడు. ఏమన్నా చేసుకోనిలే, తనకు బాగా శత్రువైన కర్ణుడిని భీముడు రథహీనుణ్ణి చేశాడు. భీముడు మూలంగా కర్ణుడు అన్ని విధాలుగానూ రథం లేనివాడయ్యాడు. మామూలుగా కర్ణుడు ఓడిపోతూనే ఉంటాడు, ఎందుకో వస్తూ ఉంటాడు. భీముడు చేతిలో ఓడిపోయాడు. తర్వాత వేగంగా మరొక రథాన్ని ఎక్కి మళ్ళీ భీముడిని గాయపరిచాడు. దుర్యోధనుడు కర్ణుడి పరిస్థితి గ్రహించాడు. కర్ణుడు రథహీనుడయ్యాడని తెలుసుకున్నాడు. వెంటనే దుర్ముఖుణ్ణి పిలిచి ఇలా అన్నాడు. ఓ దుర్ముఖ, అదిగో భీముడు మన కర్ణుడి రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఇప్పుడు కర్ణుడి రథాన్ని సమకూర్చు అన్నాడు. అంటే తమ తమ్ముళ్ళు దండుగున్నారు దుర్యోధనుడికి. ఆ మాట విని దుర్ముఖుడు త్వరగా కర్ణుడి వద్దకు వచ్చాడు. బాణాలతో భీముడిని అడ్డగించాడు. దుర్ముఖుడిని చూసి భీముడు భలే మంచి సమయానికి దొరికావురా అని ఎంతో ఆనందించాడు. తన రథాన్ని దుర్ముఖుడి వైపుకు నడిపించాడు. వేగంగా దుర్ముఖుడితో యుద్ధానికి దిగాడు. మరుక్షణంలోనే 9 బాణాలను ప్రయోగించి దుర్ముఖుడిని యముడింటికి పంపేశాడు. అలా దుర్ముఖుడు పైలోకానికి వెళ్ళిపోయాడు. కర్ణుడు దుర్ముఖుడి రథమెక్కి సూర్యుడిలాగా ప్రకాశించాడు. వాడు ఎట్లా చచ్చిపోయాడు కదా, ఆ రథం ఎక్కాడు ఈయన అదే పని కర్ణుడికి. ఏ రథం ఖాళీ ఉందో అక్కడ ఎక్కుతుంటాడు. కానీ దుర్ముఖుడిని చూసి ఎంతో ఏడిచాడు. మళ్ళీ చూశాడు, భయపడ్డాడు కూడా. ఏంట్రో నాగతి ఇట్లే అవుతుందని. దుర్ముఖుడు నెత్తురోడుతూ రణభూముల్లో పడి ఉన్నాడు. అతన్ని చూసి కర్ణుడు దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. యుద్ధాన్ని ఒక ముహూర్తకాలం ఆపాడు. మరణించిన దుర్ముఖుడిని దాటి ప్రదక్షిణం చేశాడు. వేడి నిట్టూర్పులు విడిచాడు. కొద్దిసేపు కర్ణుడికి ఏం చేయాలో తెలియలేదు. వేగంగా 14 బాణాలను ప్రయోగించి భీముణ్ణి గాయపరిచాడు.
అవి భీముడి భుజాన్ని చీల్చుకుంటూ భూమిలోకి చొచ్చుకొని పోయాయి. అయినా కూడా భీముడు విజృంభించాడు. భీముడి చేతిలో ఓడిపోయిన కర్ణుడిని చూసి నీ 5 కొడుకులు సహించలేకపోయారు. ఇంకా ఉన్నారు 5. వారే దుర్మర్షణుడు, దుస్సహుడు, దుర్మదుడు, దుర్ధరుడు, దుజయుడు. ఈ 5 చిత్ర కవచాలను ధరించి భీమసేనుడిపైకి దాడి చేశారు. వారు అన్ని వైపుల నుంచి భీముడిని అడ్డగించారు. మిడతల దండులాగా వీళ్ళు బాణాలు ప్రయోగిస్తూ 10 దిక్కులను కప్పేశారు. భీముడు వారిని చూసి నవ్వుతూ వారిపైకి దాడి చేశాడు. 25 బాణాలను ప్రయోగించి గుర్రాలు సారథులతో సహా ఆ వీరులందరినీ యముడింటికి పంపించాడు. వారందరూ ఎంతో ఆనందం. వారందరూ మహావృక్షాలు గాలికి నేల కూలినట్లుగా ప్రాణాలు కోల్పోయారు. తమ తమ రథసారథులతో వాళ్ళందరూ సహా రథాలపై నుండి కింద పడిపోయారు. అప్పుడు భీముడు చూపించిన పరాక్రమం అత్యద్భుతంగా ఉంది. భీముడి చేత కర్ణుడు పదునైన బాణాలతో అన్ని వైపులా అడ్డగించబడ్డాడు. అందుకు కర్ణుడు భీముణ్ణి తీక్షణంగా చూసి కోపించాడు. జీవితంపై విరక్తిని పొందాడు. ఈరోజు రణభూమిలో తన కళ్ళ ఎదురుగానే భీముడు నీ పుత్రులను చంపటం చూసి తాను పెద్ద తప్పు చేసినట్లుగా భావించాడు. వాళ్ళని వెళ్ళమంది తప్పు. 5 మంది చాలా అద్భుతమైన వాళ్ళు అన్యాయంగా పంపించాను. మహావీరులు అయ్యో పోయారే అనుకున్నాడు. భీముడితో గల పూర్వ వైరాన్ని తలుచుకుంటూ కోపించాడు. ఇంతలో భీముడు కర్ణుడి శరీరంపై పదునైన బాణాలను ప్రయోగించాడు. భీముడికి చాలా కోపం. ఆ కర్ణుడి పరిస్థితి దుర్యోధనుడు గమనించాడు. సోదరులతో ఇలా అన్నాడు, ఇంకా ఉన్నారు సోదరులు, మీరు త్వరగా కర్ణుడి రథం దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అప్పుడు నీ పుత్రులు అన్నగారి మాటను పాటించారు. భీముడిపైకి బాణాలు ప్రయోగిస్తూ వేగంగా కర్ణుడి వద్దకు వెళ్ళారు. ఇక్కడ చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాచిత్రుడు, చిత్రాయుధుడు, చిత్రవర్మ అనే చిత్రచిత్రుడు అనే నీ పుత్రులు భీముడిని ఎదిరించారు. ఈ వీరులు రణభూమిలో చిత్రంగా చిత్రచిత్రులు యుద్ధం చేస్తూ చేయటంలో సమర్థులు. వీరు తీవ్రంగా దాడి చేస్తూ ఉండగా భీముడు ఒక్కొక్క బాణాన్ని ప్రయోగించాడు. వీళ్ళేమిట్లేని నీ పుత్రులందరినీ చంపేశాడు. అంతే, చిత్రుల అంత తొందరగా చంపేశాడు. ఒక్కొక్కే బాణమట. వాడు అనుకునే వచ్చారు. వాళ్ళు అయింది మా కథ. ఒకరికొకరు ముఖాలు చూసుకున్నారు. ఎక్కడక్కడ చూసుకుందాంలే, వీర స్వర్గంలో చూసుకుందాం అనుకున్నారు. కొంతమంది కౌగలించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. అయిపోయింది మన కథ. నువ్వెక్కడో నేనెక్కడో, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడోకి వెళుతున్నాం అనుకున్నారు. వైరాగ్యం అందరికీ వచ్చింది. అయినా బాణాలు ప్రయోగించారు. ఆ భీముడు ఏం చేశాడు, ఒక్కొక్కే బాణంతో ఒక్కొక్కరిని ఖండించేశాడు. అప్పుడు వారు గాలికి కూలిన చెట్లలాగా నేల మీద పడి మరణించారు. అవును కదా, మహారథులైన నీ కొడుకులు చాలా. అలా చనిపోవటాన్ని చూసి కర్ణుడు ఎంతో దుఃఖించాడు. వారిని చూస్తూ ఆ సమయంలో విదురుడు చెప్పిన మాటను బాగా అప్పుడొచ్చింది జ్ఞాపకం గుర్తు చేసుకున్నాడు. చింతించాడు. కర్ణుడి వద్ద కొత్త రథం యథావిధిగా సిద్ధం చేయబడి ఉంది. మళ్ళీ అంతే, ఈయన కొత్త రథాలు ఎక్కుతూ ఉండడం పని, అంతే, ఇంకేం లేదు. కర్ణుడు విచారిస్తూ ఆ రథాన్ని ఎక్కి వేగంగా భీముడిపైకి దాడి చేశాడు. రథములో కర్ణుడు ఎక్కి యుద్ధం చేస్తున్నాడు అన్నంగానే రథికులు కొత్త రథం వెనక రెడీగా పెట్టుకుంటారు. ఎప్పుడూ అంతే. ఆ రథం పోతుంది, మళ్ళీ ఇంకొక రథంలో ఎక్కడం పని. కర్ణుడు వెనకల సైన్యం లేదు, రథాలున్నాయి దండిగా. భీముడి ధనుష్టంకారాన్ని విని కర్ణుడు సహించలేకపోయాడు. కొద్దిసేపు కర్ణుడు భీముడి దృష్టి నుండి పక్కకి వెళ్ళాడు. ఆ సమయంలో భీముడు చంపేసిన నీ కుమారులను చూశాడు. అతడి మనస్సు ఏంటి, నా ఎదురుగే 10 మంది, అబ్బోయ్, అతడి మనస్సు బాగా కలత చెందింది. వారితో కలిసి నవ్వుతూ ఆడుతూ పాడుతూ గడిపిన తీపి గుర్తులను గుర్తు చేసుకొని ఎంతో దుఃఖించాడు. వాళ్ళందరినీ ఎత్తుకున్నాడు, వాళ్ళతో అంతా నవ్వుతున్నాడు, ఆటలాడాడు అని ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి ఏడ్చాడు. పాపం
ఒకటి తలకాయ పెట్టి చూసుకున్నాడు. ఆ ఒక సందర్భంలో అర్థం కాలే. ఒకటి తలకాయ జోడించి చూసి ఏడిచాడట. వేడిగా నిట్టూర్పులు విడిచాడు. మళ్ళీ వేగంగా భీముడిని ఎదుర్కొన్నాడు. భీముడి బాణాల దెబ్బలు బాగా తిన్నాడు. అది చూసి నీ కొడుకైన దుర్యోధనుడు తొందరగా రాజులతోనూ రాజకుమారులతోనూ తన సోదరులతోనూ ఇలా అన్నాడు, మీరందరూ ఇప్పుడు భీముడి నుండి కర్ణుడిని రక్షించడానికి వెళ్ళండి. కర్ణుడు చూడు, ఇప్పటికే 4 రథాలు వేరు ఎక్కాడు. ఇంకేం ఇదే పని ఆయనకి, వెళ్ళండి మీరంతా. భీముడు బాణాలు కర్ణుడిని కబళింపజేస్తున్నాయి కనుక మీరు కర్ణుడిని రక్షించడానికి ప్రయత్నించండి అన్నాడు. అప్పుడు ఆ ఆజ్ఞను నీ 7 కుమారులు పాటించారు. వారందరూ చాలా కోపంతో భీముడిపై ఆక్రమించి భీముడిని చుట్టుముట్టారు. ఆ సమయంలో భీముడు గత వైరాన్ని తలుచుకున్నాడు. నీ కుమారుల శరీరం నుండి ప్రాణాలను లాగుతున్నట్లుగా బాణాలను ప్రయోగించాడు. అవి నీ కుమారుల గుండెలను చీల్చేసి ఆకాశంలో సంచరించే గరుడు పక్షుల్లాగా ప్రకాశించాయి. వీళ్ళు పేరు చెప్పలేదు. ఆ 7 బంగారు బాణాలు నీ కుమారుల నెత్తురును తాగి ఆకాశంలోకి దూసుకొని బంగారు బాణాలు వేశాడట. భీముడి బాణాలకు తమ రథాల నుండి వారు నేలపై పడ్డారు. ఆ మరణించిన ఆ 7 పుత్రులు ఎవరంటే శత్రుంజయుడు, శత్రుసహుడు, సచిత్రుడు, సచిత్రాయుధుడు, సద్రుజుడు, సచిత్రసేనుడు, సవికర్ణుడు. భీముడు ఈ 7 ఇలా దారుణంగా వధించాడు. నీ యొక్క ఈ పుత్రులు అందరిలోనూ సవికర్ణుడు అంటే భీముడికి ఎంతో ఇష్టం. అయినా భీముడికి అతడిని చంపక తప్పలేదు. అతడి చంపే సమయంలో భీముడు ఎంతో దుఃఖించాడు. అతడి కోసం బాధపడుతూ ఇలా అన్నాడు, ఓ వికర్ణ, ఇది నా ప్రతిజ్ఞ. ఆనాడు ధృతరాష్ట్రపుత్రులందరినీ యుద్ధంలో చంపుతాను అని నేను ప్రతిజ్ఞ చేశాను. అందుకే నిన్ను చంపవలసి వచ్చింది. ఏమీ అనుకోకు. నేను ఇప్పుడు నా ప్రతిజ్ఞ కాపాడుకుంటూ పుత్రులందరినీ చంపేస్తున్నాడు వరుసగా. వీరా, నువ్వు క్షత్రియ ధర్మ ప్రకారమే యుద్ధానికి వచ్చావు, యుద్ధం చేశావు. అందువల్లే నేను కూడా క్షత్రియ ధర్మ ప్రకారమే నిన్ను చంపాను. అందుకనే నీకు బంగారు బాణం వేశానయ్యా, వేరే మామూలు బాణం వేయలేదు. క్షత్రియ ధర్మం చాలా నిష్ఠూరమైంది, నిందించదగింది. ఈ ఘోరమైన యుద్ధము నిందించదగింది. క్షత్రియ ధర్మమే ఇటువంటిది. నువ్వు ఎప్పుడూ ధర్మరాజు హితాన్ని కోరుకుంటూ ఉంటావు. వికర్ణుడు ఎందుకంటే అప్పుడు ఆ అడ్డపడ్డాడు. జ్ఞాపకం ఉందా మీకు? ద్రౌపది సందర్భంలో వీడొకడే లేచింది. అందుకని ఆయన చూస్తే ఇష్టం అందరికీ, పాండవులకి. కానీ ఏం చేసేది? ఆ ధర్మరాజు హితాన్ని కోరుకుంటూ ఉంటావు ఎప్పుడు కూడా. నీకెంత మంచి బుద్ధి అయ్యా! అందరిలో నువ్వు ఒక్కడయ్యా. నాకు చాలా ప్రేమ అయ్యా నేను చూస్తే. అలాగే మా మేలును కోరుకుంటూ ఉంటావు. ఆ గాంగేయుడైన భీష్ముడు బృహస్పతితో సమానమైన వాడు. ఆయన కూడా దెబ్బతిన్నాడు. అది న్యాయమో అన్యాయమో మొత్తానికి రణభూమిపై శయనించి ఉన్నాడు. ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధం అనేది చాలా నిందించదగింది అయ్యా అని చెప్పుకుంటున్నాడు. ప్రేమైన వారిని పోగొట్టుకోవలసిన పరిస్థితి కల్పిస్తుంది, ఎంతో దుఃఖాన్ని మిగిల్చి పెడుతుంది అన్నాడు వికర్ణుడిని చూసి. చాలా ఇష్టం. ఆ రోజు సరిగలేదు నువ్వు చేసే దుశ్శాసన, ద్రౌపదిని వదిలిపెట్టు అన్నాడు. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకున్నాడు భీముడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు. అందుకని ధర్మరాజుకి తానంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం వికర్ణ. తర్వాత భీముడు కన్నీళ్లు తుడుచుకొని తన ధర్మాన్ని పాటించాడు. కర్ణుడు చూస్తూ ఉండగానే భీకరంగా సింహనాదం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.